విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి, చెప్తానండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే తాగదురా. ఇవి ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? అచ్చో, మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్లిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు. ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్ కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా. రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా. ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను గానీ ముందు ఇవి తీసుకోండి. చూస్తారా? బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇటు ఏంటి, సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, వారం రోజులు ఒకటి చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు.